స్టడీలో నెంబర్ 1 ఫస్ట్ క్లాస్లోను ఈ అమ్మాయి ఏంటి ఎలా ఉండకపోయినండి. సెకండ్ క్లాస్ వచ్చినప్పటికి రన్ అయింది, మంచి నెంబర్ 1 క్యాండిడేట్ అయింది. తర్వాత అలాగే శ్రావణ ఉందండి, ఇంకా అసలు చెప్పవసరం లేదు. ఇంకా స్టడీ ఎలా ఉంటుంది, నాకు బురద నేర్తుంది, ఎక్కడో చుట్టూ పోవాలా ఇవన్నీ ఉంటుందండి. నో ప్రాబ్లం, ఎంత అల్లరి చేసినా ఐఎమ్ హ్యాపీ. అల్లరి చేయాలి, నేనేమి కొడతాం తిడతాం ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే మీరు మాత్రం పిల్లల్ని తీసుకోవడం కొడతం ఏం చేయండి, స్టడీ చేయించండి. తర్వాత ఏమి ఇచ్చారో అడగండి, రాయమని. మీరు భయపెడతాం కానీ పనిష్మెంట్ ఇవ్వడం కానీ ఏం చేయకండి. మనీ ఇవ్వడం కానీ మెయిన్ ప్రాబ్లం మనీ ఇవ్వకూడదు పిల్లలకి. మీరు ఏమంటే హౌస్ దగ్గరే ఏం కావాలో హౌస్ దగ్గర తెచ్చి పెట్టేయండి. మీరు 10 రూపీస్ ఇచ్చి స్కూల్లో కొనుక్కోమా టిఫిన్ చేయలేదు, స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత షాప్కి వెళ్ళి ఎరుగా కొనుక్కొని 10 రూపీస్ 20 రూపీస్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. అసలు పిల్లలు మనీ పెట్టారు, మీ కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియక తీసుకొస్తున్నారు. మా పిల్లలు 1 సింగిల్ రూపీ కూడా తేరండి, ఎవరు తీసుకురారు. మళ్ళీ పోయిందని అది కానీ షాపింగ్ వెళ్తానే ఎలా అడగరు, షాపింగ్ ఎలా చేయను. అసలు మీరు హౌస్ దగ్గర ఏం కావాలన్నా సాయంత్రం తెచ్చుకోండి, పిల్లల దగ్గర పిలిపించండి, చదివించండి. తర్వాత ఎర్లీగా మీరు మాత్రం పిల్లల్ని గో టు బెడ్ నిద్రపోవడానికి ఏర్పాటు చేసుకోండి. మీరు 10 వరకు 11 వరకు మీరు టీవీ చూస్తూ పిల్లల దగ్గర కూర్చోబెట్టారు అనుకోండి, దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. మార్నింగ్ ఎర్లీగా లేవలేరు, మార్నింగ్ లేవలేరు. తర్వాత మీరు మీరు ఎక్కువగా పనిష్మెంట్ ఇవ్వడం అలవాటు చేయండి, ఇచ్చేసేయండి, కొట్టేయడం.